ఇదిగో ఐ లవ్ యూ చెప్పించుకున్నాక ఐ హేట్ యూ కూడా చెప్పాలి, మర్చిపోకు. అదే మన క్లైమాక్స్. సో అలా జరిగింది. నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు, కానీ ఏం చేస్తాం చెప్పండి. అది కాదండి. ఏమైనా పనికొచ్చే మాటలు మాట్లాడుకుందామా? అంటే ఏదైతే అదైంది. గుండె రాయి చేసుకుని ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు చెప్పాలనుకున్నది, మీ మనసులో మాట నేను చెప్పేస్తాను. తాతయ్య, ఎవరి సెలక్షన్? మీ అత్తయ్య సెలక్షన్. అవునింతకు బావకు చూపించారా? ఓయమ్మో, మనందరికీ నచ్చినా నచ్చకపోయినా ముందు దీని బావకు నచ్చాలి. అరే అర్జున్, ఇలా రా. వస్తున్నా. ఇప్పుడే వస్తాను. ఏదమ్ము? ఈ పెద్దోళ్ళు ఉన్నారే, కరెక్ట్ టైంకి పిలుస్తారు. ఏంటి, ఎందుకు పిలిచారు? రే అర్జున్, ఏంట్రా చిరాకు? అబ్బే చిరాకేం లేదే. పెళ్లి కూతురికి నెక్లెస్ కొన్నావురా, నీకు చూపిద్దామని. బావా, ఈ నెక్లెస్ పెళ్లి కూతురికి తీసుకున్న గిఫ్ట్ ఎలా ఉంది? నాకు కూడా ఇలాంటి నెక్లెసే కావాలి. చూడు, ఇంకా మన పెళ్లి కాలేదు. నీకేమైనా కావాలంటే మీ నాన్నని అడుగు. వాడు అలాగే అంటాడులేమ్మా, వాడే కొనిస్తాడులే నీకు. ఎందుకైనా పిలిచారు? విత్ అర్జున్ వి కదూ? అవును. అర్జున్, నేను నీ ఫ్యాన్ బాబు. థ్యాంక్ యూ. నేను ఈ పెళ్లికొచ్చింది నిన్ను చూడ్డానికే. నేను మాత్రం పెళ్లి చూడటానికే వచ్చాను. అది నీ మాటలంటే నాకెంత పిచ్చో తెలుసా? పడి చేస్తాను. వదిలిపెట్టు మహాతల్లి, అవతల జాగూర్ కార్ ఆఫర్ గంగలో కలిసేలా ఉంది. ఒకరోజు నువ్వు ఆడవాళ్ళ గురించి చెప్పేవే, ఆ ప్రోగ్రాం ఎంత బాగా చేసావని. దాని తర్వాత రిలేషన్షిప్ గురించి కూడా. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమనుకోకపోతే నాకు అర్జెంట్ పని ఉంది. మళ్ళీ కలుస్తా. అమ్మా, ఇక్కడ సౌందర్య. అర్జున్, మా అమ్మాయి సౌందర్య. నీలాగే టీవీ యాంకర్ తను. అంటే ఈవిడే సౌందర్య అమ్మగారు అన్నమాట. ఇక్కడి నుంచి నరుక్కొస్తే సరిపోతుంది. ఈవిడ్ని కాకాపడితే సౌందర్య బుట్టలో పడిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. అంటే ఇందాకేంటంటున్నారు? రిలేషన్షిప్ గురించి ఏదో అర్జున్ పనుందన్నావు కదా, నువ్వు వెళ్ళిరా బాబు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటానే. అయ్యో ఆంటీ, మీకంటే నాకు పనేం ఎక్కువ కాదు. అయినా మీరు అక్కడెక్కడ కూర్చోవడం ఏంటి? అక్కడ ఫ్రంట్ రోలో కూర్చోవాలి. రండి. పర్లేదు అర్జున్. రండి ఆంటీ. పర్లేదు అర్జున్. రండి, కూర్చోండి. ఇవి విఐపి సీట్లు, మీరు ఇక్కడే కూర్చోవాలి. వద్దులే బాబు, బాగోదు.
నేను వెనకాల కూర్చుంటాను. అమ్మా నిన్నిలా చూస్తే మా అమ్మ అనుకోరు, నా సిస్టర్ అనుకుంటారు. అవునండి. అవును, మీ అమ్మగారు నా ఫ్యాన్ అని చెప్పలేదేంటండి? అసలు ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? చాలా ఎక్కువైంది, తగ్గించరా. ఒక విఐపీకి మదర్ అయి ఉండి ఎక్కడ వెనక్కి కూర్చుంటానంటున్నారు మీ అమ్మగారు. మీరైనా చెప్పండి సౌందర్య గారు. పర్లేదులేండి. అయ్యో, మీరు నా స్పెషల్ గెస్ట్లు, కూర్చోవాల్సిందే ప్లీజ్. ఇంతగా చెప్తున్నావు కాబట్టి నిన్ను బాధ పెట్టకూడదని కూర్చుంటానులే బాబు. థ్యాంక్ యూ, కూర్చోండి. సౌందర్య గారు మీరు కూడా కూర్చోండి. మీ ఇద్దరికి కూల్ డ్రింక్స్ తీసుకొస్తా, జస్ట్ వెయిట్. ఏమండి, ఇప్పుడే మన పెళ్ళైనట్లుంది, అంతలోనే మన అబ్బాయి పెళ్లి జరిగిపోతుంది. ఇంకో సంవత్సరం తిరిగితే మనకి మనవడు కూడా పుడతాడు. శ్రీరామ పత్నే జనకస్య పుత్రే సీతాంగనా సుందర కోమలాంగి. ఏమండి, ఇలా మన అమ్మాయి పెళ్లి జరుగుతుంటే చాలా ఆనందంగా ఉందండి. అవును ఝాన్సీ, మనం మొక్కుకున్నట్టు త్వరలోనే మొక్కుబళ్ళని తీర్చుకోవాలి. అమ్మా హాయ్. నరేష్, ఎవరొచ్చారో చూడు. ఎవరు? సౌందర్య వాళ్ళ మదర్ వచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ. ముచ్చటగా ఉన్నారు కదా. అమ్మా, నిన్ను చూడగానే నీలి ముఖం ఎలా వెలిగిపోయిందో చూడు. రమ్మంటే ఫోర్స్ కొట్టావు. వచ్చాను కదే, లక్కీగా అర్జున్ కూడా కలిశాడు. వాడి గోల ఆపుతావా? చూడు ఎంత బాగా మర్యాదలు చేస్తున్నాడు. అబ్బా, వాడు నసగాడమ్మా. కస్తూరి, విశ్వనాథం గారు వచ్చారు, మనం పర్సనల్ గా వెళ్ళి రిసీవ్ చేసుకుందాం. అలాగే. నమస్తే సార్. నమస్తే మాలి గారు, రండి. రండి రండి. మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా చెప్పండి? అది వేరే ఫంక్షన్ కి అటెండ్ అవడంతో కాస్త ఆలస్యమైంది. అలాగా, రండి. మేనేజర్, మేనేజర్, సార్ సార్ వస్తున్నా. ఇక్కడ విఐపి రోలో 2 సీట్లు ఆపమని రెడీ చెప్పారు. కూర్చోండి సార్. ఇదిగో ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరు లేపి వీళ్ళిద్దరు కూర్చోబెట్టాలి. అలాగే సార్, నేను adjust చేస్తాను. నేను చేస్తాగా. అమ్మా ఒక్క నిమిషం. మేడం, జస్ట్ 1 మినిట్ మేడం. ఇట్స్ ఆల్ రైట్. పెళ్లి పనులని చాలా బాగా జరిగాయి. మేడం ప్లీజ్, మీరు ఏమనుకోకపోతే కాస్త వెనక్ సీట్లో కూర్చుంటారా? ఎక్స్క్యూజ్ మీ, నాతో మాట్లాడండి. ఈవిడ మా అమ్మ. బావా, ఎవరు గొడవ పడుతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. అది కాదు మేడం, ఇవి విఐపి సీట్లు, వాళ్ళ కోసం రిజర్వ్ చేసినవి. ఇక్కడికి కూడా ప్లాన్ చేసుకున్నావన్నమాట. వస్తున్నానని ముందే ఇన్ఫార్మ్ చేశారా? అర్థం లేకుండా మాట్లాడుకో. లుక్, నేను కూడా విఐపినే. పెళ్లి కూతురికి బెస్ట్ ఫ్రెండ్ని, సెలబ్రిటీని. లేచే ప్రసక్తే లేదు. ఎవరన్నయ్య వాళ్ళు? ఏమోనమ్మా. ఏంటన్నయ్య అక్కడ గొడవ? అర్జున్, పెద్ద గొడవ అయ్యేలా ఉంది. విఐపీస్ వెయిట్ చేస్తారు, వీళ్ళు వెనకాల అడ్జస్ట్ అయితే.
ముందే చెప్పాను, కావాలనుకుంటే వాళ్ళనే అడ్జస్ట్ కమ్మని చెప్పండి. లైఫ్ లాంగ్ మేమే అడ్జస్ట్ అవ్వాలా? ఎక్కడికి? ఆగు, ఈరోజు అద్దో నేను తేలిపోవాలి. అయిపోయింది సార్. మేడం 2 minutes, వాళ్ళని నేను లేపేస్తాను, మీరు వెళ్ళకండి ప్లీజ్. ఏంటయ్యా ఈ తలనొప్పి? అయిపోయింది సార్, ఒక్క నిమిషం, నేను అడ్జస్ట్ చేస్తాగా. సారీ సార్, ఒక్క నిమిషం. సౌందర్య, మన వల్ల పెళ్లివారికి ఇబ్బంది రాకూడదు, ఎవరూ ఇబ్బంది పడకూడదు. పద. అమ్మా, వాళ్ళ గొప్ప వాళ్ళ ఇంటి దగ్గర, ప్రతి చోట జులుం చేస్తావంటే కుదరదు. అర్జున్, నా పరువు ఎలా ఉంది, నువ్వే కాపాడాలి. సౌందర్యకి నువ్వే నాకు చెప్పాలి. ఇదిగో. అటుపక్క మహారాజా చేరుందా? అది తీసుకొచ్చి ఇటు వేయించు. అదెందుకు ఇప్పుడు? ముందు వేయించు చెప్తాను. సరే. ఇక్కడ 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 పెట్టండి. ఆంటీ, అది మహారాజా చైర్, విఐపి సీట్ కంటే స్పెషల్. రండి, అక్కడ కూర్చోండి. అమ్మ లేవద్దు, ఇది మా పరువుకు సంబంధించిన విషయం. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. అర్జున్ అంతగా చెప్తున్నాడు కదా, పదా. రండి, అమ్మా కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అర్జున్. నా నెత్తిన పాలు పోసావు, థ్యాంక్ యూ. సారీ ఫర్ ట్రబుల్. కూర్చోండి సార్. రండి సార్. టేక్ యువర్ సీట్. కూర్చోండి. కూర్చోండి సార్. పర్లేదు, మీరు వెళ్ళి మీ పెళ్లి పనులు చూసుకోండి. థ్యాంక్ యూ సార్. అమ్మా, నువ్వు కూడా కాలు మీద కాలేసుకో. ఎందుకే? వద్దు అమ్మా, వేసుకో. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి, యజ్ఞోపేతార్థం పుష్పం సమర్పయామి, గంధద్వారాం రాదృశాం చిపుష్టాంగరేషణీమేశ్వరిగంధర్వదానాం తామేహ పుష్పయే శ్రీయం పుష్పాని పూజయామి. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యై నమః, ప్రకృత్యై నమః. సారీ, ఇబ్బంది పెట్టినట్టున్నా. పర్లేదు బాబు. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యై నమః. స్నానం సమర్పయామి, స్నానాంతరం అక్షతాం సమర్పయామి. ఓం విఘ్నేశ్వరో విఘ్నవిదోహరకారే నిర్విఘ్నకార్యేషు ఫలం సుశబ్దం. విఘ్నేశ్వరో నామ సురేష్ పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. లేచి తాలి కట్టినైనా బాబు భజంత్రీలు వాయించండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే పత్నాని శుభకే సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శ్రీరామపత్నే జనకస్య పుత్రే సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత పవనేక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. సుమూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రియోస్వరామే. సావధాన, సుమూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. ఓం ధనమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేద సాధనం.
అసలు ఈ సమస్య వస్తుందని తెలిస్తే పెళ్లికి వచ్చేదానే కాదు. మన పరువు పోకముందే వెళ్దాం. అమ్మా, రోషం మనకు ఉంది. ముందు మనం వెళ్ళిపోదాం పద. ఒక్క నిమిషం అర్జున్, ఆంటీ, ఈ గిఫ్ట్ వాళ్ళకి ప్రెజెంట్ చేసేసాయి. పద. బావా, ఏంటి గొడవ? ఇంతకీ వీళ్ళెవరు? బహుశా ఆయనే సౌందర్య గారు ఫాదర్ అయి ఉంటారు. ఓ, అందుకే ఈ గొడవ. అవునా? పోన్లే, గొడవ పెరగకుండా బాగా మేనేజ్ చేసావు. ఇదిగో, ఇది వాళ్ళకిచ్చే. ఆ సో ఐమాక్స్ లో బుక్ చేసిన టికెట్లు వేస్టే కదా? చూడు బాసు, పెళ్లి నుండి వెళ్ళిపోయినంత మాత్రాన ఇక సౌందర్య కలవదా? ఎందుకలా కంగారు పడతావు? నీ కార్ నీది కాదు, అది నాది. దాని మీద ఆశలు వదులుకో. సౌందర్యం లవ్ చేస్తాను, ఆ పైన చీట్ చేస్తాను. ఈ ప్రోగ్రాంలో ఎలాంటి చేంజు లేదు. ఓకే? ఆల్ ఇస్ వెల్ విత్ అర్జున్. ఆ? సార్, వచ్చేస్తుందంట, దారిలో ఉందంట. మీ అందరి ఫీలింగ్స్ చూస్తుంటే నా కాళ్ళు వణుకుతున్నాయి అత్తయ్య. అసలు వచ్చే ఆవిడ అంత డేంజరసా? డేంజర్కే డేంజర్. అవడానికి మా వారికి మేనత్తైనా నాకు 100 అత్తగారులు పెట్టు. మడి ఆచారం అంటూ మంట పెడుతుంది. శాస్త్రం పద్ధతి అంటూ ఊపిరాడనివ్వదు. 90-40 మోడల్. 10 మంది సద్దాం హుస్సేన్లు 20 మంది హిట్లర్లు కలిపితే ఎంతో, మా మేనత్ ఒక్కతే అంత. యమస్టిట్టు. అలానే మనసు మంచిదే అనుకో. ఇలాంటి తలనొప్పి క్యారెక్టర్నే నీ పెళ్లికి కూడా మేం పిలవలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా నిన్ను చూడటానికే వస్తుంది. నరేష్, కాస్త జాగ్రత్తగా మేనేజ్ చేసుకోమ్మా. అరుస్తుంది, నవ్వేసి ఊరుకో. చిరాకు పెడుతుంది, నస పెడుతుంది, నవ్వేసి ఊరుకో. ఓకేనా? అడ్డమైన ప్రశ్నలు వేస్తుంది, నవ్వేసి ఊరుకో. చాదస్తంతో నరకం చూపిస్తుంది, నవ్వేసి ఊరుకో. అర్థమైందమ్మా? అలా నవ్వేవేంటమ్మా? అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం మావయ్య.
కారు వచ్చేసినట్టుంది. పదండి పదండి పదండి, పదరా పదరా పద. నువ్వు ఇక్కడే ఉండు, మేము తీసుకొని వస్తాం. పదరా పదరా పద. నాన్న నువ్వే వెళ్ళి తీసుకురా. పదరా. నువ్వే వెళ్ళన్నా. కృష్ణారామ ముకుంద గోపాల బామ్మగారు చిచ్చి వదులు. విష్ణు సహస్రనామం నోటుకొచ్చా? నీకు మంగళహారతి పాఠం వచ్చా? ఏది పాడు.